ఇండియాలో ఉన్నట్టు ఉందా? ఫుడ్లు అన్నీ బాగున్నాయా? మేము నిన్నటి నుంచి కష్టపడ్డాం. థ్యాంక్ యూ. సంక్రాంతి చేసుకున్నట్టుగా అలా ఉందండి అంకుల్. 16 వెరైటీలు వేసాం అసలు మొత్తం. గుడ్ ఈవినింగ్. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషను బిహైండ్ ద సీన్స్ ఏదైతే ఉందో అది మేబీ పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద ఇది పోస్ట్ చేస్తాను. సో మేమైతే వెన్యూ దగ్గరకు వచ్చాను. 4:30 అయ్యింది. బయటైతే 42 degrees ఉంది. పిచ్చ హాట్గా ఉంది. సో వెయిటింగ్ ఫర్ అదర్ పీపుల్ అన్నమాట. మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది మార్నింగ్. బిహైండ్ ద సీన్స్ వీడియో మేబీ ఇందులో లేకపోతే వాచ్ ఇన్ అనదర్ వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 ఇది ముందు వచ్చేదో తర్వాత వస్తుందో నాకైతే తెలీదు మొత్తం ఎడిటింగ్ అయితే. కానీ బట్ ఎనీవే ఇప్పుడైతే డెకరేషన్స్ చేయాలి, అంతా సెటప్ చేసుకోవాలా, చైర్ సెటప్ అదంతా ఉండదు. బయట అయితే పిచ్చ వేడిగా ఉంది. సో ఆల్ ద గేమ్స్ విల్ బీ ఇండోర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ దీస్ కీస్ అనమాట. 42 degrees అంటే ఏదో 48 చూసాం 50 చూసాం అని అనుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలో 42 degrees అంటే ఇట్స్ ఈక్వల్ టు లైక్ 52 55 అన్నమాట. ఇక్కడ ఈ టెంపరేచర్కి బుష్ ఫైర్స్ వచ్చేస్తాయి. లైక్ ఫారెస్ట్ అవన్నీ ఉంటుంది కదా, అది బర్న్ అయిపోతుంది. ఆ ట్రీస్ అన్నీ బర్న్ అయిపోతాయి. ఎందుకంటే లైక్ మాకు వెరీ థిన్ ఓజోన్ లేయర్ ఉంటుంది కదా సదరన్ హెమస్ఫియర్ దగ్గర. సో దానివలన ఇంకా సన్ ఇంటెన్సిటీ అనేది వెరీ డీప్ అసలు. ఇంకా బయట ఆమ్లెట్ అయిపోతుంది. ప్యాన్ పెట్టి బయట కుక్ చేసేసుకోవచ్చు. ఎగ్ పెడితే అలా ఉంటుంది. స్కిన్ అంతా చాలా లైక్ నీడిల్స్తో కూర్చున్నట్టు ఉంటుంది. సో 42 ఇన్ ఆస్ట్రేలియా, ఎస్పెషల్లీ క్యాన్బెరా అంటే వెరీ హాట్ అన్నమాట. వస్తున్నారు మా వాళ్ళు. అది ఓపెన్ చేసి మాకు డెకరేషన్ సామాన్లు ఇస్తే మేము డెకరేషన్ చేసుకుంటాం. ఇక్కడ పాపం ఒక బర్డ్ ట్రాప్ అయిపోయింది. దీన్ని నేను బయటికి పంపించడానికి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు, అది వెళ్ళట్లేదు. ఇది డోర్కి ఏమైనా పెడితే ఉంటుందేమో ఇలాగా. మరి రవి గారు వచ్చి అలారం ఆఫ్ చేశారనమాట. దీనికి ఇంకా చేయలేదా? ఆటోమేటిక్ అలారం ఉంటుంది, 2 steps ఆఫ్ అలారం. సో అది చేస్తున్నారు, కోడ్ ఉంటుంది అనమాట. ఇది మా సంక్రాంతి డెకరేషన్ అందరూ కష్టపడి చేశారు. అండ్ నా శారీ చూపిద్దామని ఫుల్గాను, మళ్ళీ నాకు ఛాన్స్ రాదు ఎందుకంటే అంతా ఫేస్ టైమే చూపిస్తాను కదా, అందుకని దిస్ ఈజ్ మై శారీ ఫర్ టుడే. ఇప్పుడు స్లోగా అయితే స్టార్ట్ అయ్యింది. అన్ని చైర్స్ అయితే వేసాము, జనాలు మెల్లగా వస్తున్నారు. మా కీర్తిది అన్ని చెప్తుంది. ఇవి డెకరేషన్స్. 14 people పార్టిసిపెంట్స్ ఉండే, వాళ్ళు ఇంకా రాలేదేమో. ఇక్కడ గేమ్స్ సెటప్ చేస్తారనమాట మా పిల్లకాయలు. ఇక్కడ ఏంటనంటే టీనేజర్స్ ఇలా వాలంటీర్ వర్క్స్ చేస్తే ఏమవుతుందంటే మేము సర్టిఫికేట్ ఇస్తామన్నమాట. బికాజ్ ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ కదా. మేము వీళ్ళు టీనేజర్స్ వాళ్ళందరూ వాలంటీర్ వర్క్ చేస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, వాళ్ళకి సర్టిఫికేట్ తోటి వాళ్ళకి కాలేజీకి వాటికి యూజ్ అవుతుంది అనమాట. అందుకని చాలామంది ఇది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇదన్నీ సెటప్ చేశారు. అది సమ్ గేమ్, ఇది కప్ మెషిన్. ఆర్ యు గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్? ఓకే, కప్ మెషిన్, ఇలాగా బాల్ మ్యాచింగ్ అంట. అండ్ ఇది ఆల్రెడీ ఆడుతున్నారు వీళ్ళు పిల్లలు. దాంతో కప్ స్టాకింగ్ విత్ ఎ ట్విస్ట్ అంట. ఓ మై గాడ్. రింగ్ టాస్ ఇలాగా ఇవన్నీ సెటప్ చేశారు. బాల్ తోటి కొడితే టింగ్ 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 అని అన్ని దాంట్లోకి వెళ్ళాలి. అది మంచిగా ఒక వీడియో తీసుకున్నాము, మళ్ళీ ఒక ఫ్రేమ్లో దొరకము, అందుకని ఇక్కడ కబుర్లు చెప్తున్నారు. స్టే ట్యూన్, ఐల్ షో మోర్. నేను పనులు చేయాలి. ఇదంతా భోగి పళ్ళు వేస్తున్నాం పిల్లలకి. మా చినిగాడు ఇక్కడ కూర్చున్నాడు. అరే అందరూ సే హలో వెన్ ద కెమెరా ఇస్ కమింగ్ టువర్డ్స్ యూ.
Say hello. 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 You can see in YouTube channel. Okay? I have a YouTube. You have? Can you please ask people to subscribe to my channel? అందరు పెద్దవాళ్ళు వచ్చి వేస్తున్నారు భోగిపళ్ళు. Look here. ఇటు బుడ్డోడు భలే అన్నాడు. ద స్మాలెస్ట్ కిడ్ ఇన్ ద టౌన్ ఫర్ భోగిపళ్ళు. వీళ్ళందరూ కాయిన్స్ భోగిపళ్ళు ఏరుకుంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు చెప్పాను నేను అవి తీసుకోవచ్చు అని, లేకపోతే అలాగా మనీ అది అక్కడ ఉంటే ఏం తీసుకోవట్లేదు. వీళ్ళకి ఏమీ తెలియదు అబ్బా. చాక్లెట్స్ ఇస్తున్నాం అనమాట. భోగిపళ్ళలో పెద్ద చాక్లెట్స్ అయిపోయినాయి అని వేయలేదు, సో చాక్లెట్స్ కిడోస్కి. మ్యూజికల్ చైర్ జరుగుతోంది మా బుడ్డగాళ్ళకి. I was very lucky. I was in Vizag, Hyderabad, Visakhapatnam last month. ఈయన దీపక్ రాజ్ గుప్తా అని ఎక్స్ మినిస్టర్ అన్నమాట, And I was very Labour impressed government the నుంచి. way, So Vizag is coming, and in high tech city in Hyderabad and all. మ్యూజికల్ చైర్ ఫర్ అడల్ట్స్. చాలా సీరియస్గా ఆడేస్తున్నారు. ఓన్లీ మ్యూజికల్ చైర్స్ అడల్ట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. హాయ్ నితికా, ప్లేట్ యొక్క భోగిపళ్ళు వెళ్తాం. Your mom is playing really well. Yeah. Look at that. Oh my God. She's playing so well. లెమన్ అండ్ స్పూన్ ఆడుతున్నారు. ఇక్కడ పొంగల్ కాంపిటీషన్ జరుగుతుంది. రంగోలీ కాంపిటీషన్ బయట వేయకుండా ఆంటీ పేపర్ మీద వేస్తున్నారు. బయట టైం ఎంతని తెలుసా? 8 అయ్యింది. టైం 8 అయింది కానీ పిచ్చ వేడిగా ఉంది. ఇంకా స్టిల్ 35 degrees ఉంది. సో దాన్ని ఫాల్ బ్యాక్ ప్లాన్గా పేపర్కి షిఫ్ట్ చేసామన్నమాట. పొంగల్ ఏమో ఇంటి నుంచే కుక్ చేసి వస్తారు. సో అది జడ్జ్ బ్లైండ్ టేస్టింగ్ చేసి చేస్తారనమాట. ఇక్కడ అద్భుతమైన డిజైన్. మీ పేరు? ప్రీతి గారు మనకి ఒక అద్భుతమైన డిజైన్ వేశారు. ఏంటండి పొంగల్ డిజైనా? చూసేస్తారు కదా మీరు మొబైల్లో. సెల్ఫ్ క్రియేట్ చేశారంట అది. అలా డెకరేషన్ ముగ్గులు వేస్తున్నారు పేపర్ల మీద. రంగోలీ ఆన్ పేపర్. ఇక్కడ వీళ్ళు కాపీ కొడుతున్నారు. వాళ్ళు కూడా అదే చేశారంట, కాపీ కొట్టి వేస్తున్నారు. కానీ మొబైల్లో చూసే వేయచ్చు, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. పొంగల్ కాంపిటీషన్ ప్రైజెస్ అన్నమాట ఇది. వన్ ఆఫ్ ద మినిస్టర్ అనమాట సుజాను అని ప్రైజెస్ ఇస్తున్నారు మా పొంగల్ కాంపిటీషన్ విన్నర్స్కి. వావ్, అంత వెరీ గుడ్. యూ కుక్ విత్ స్మాల్ బేబీ. ఓ మై గాడ్, అండ్ యూ వన్ ద ప్రైజ్. వాస్ వెరీ గుడ్. Thank you. Come on! Come on! Come on! Come on! అదిగో మా బంతి భోజనాలు. లెట్ మీ షూట్ అరౌండ్ దెన్ ఐ విల్ ఐ విల్ షో ద ఫుడ్స్ విచ్ వీ మేడ్. మేము ఏం ఫుడ్ చేసామో చూపిస్తాము. ఈడున్నాడే, నేను ఒక ఎగ్జిక్యూటివ్ కాబట్టి నేను ఇంత పెద్ద ఈవెంట్ నడిపిస్తున్నాను, మధ్యలో వీడియోస్ చేస్తున్నాను, గేమ్స్ కండక్ట్ చేస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. ఈ మాత్రం వీడికి ఇంత కూడా జాలి లేదు. వీడు ప్రైజెస్ కొన్నాం కదా నాకు ప్రైజ్ ఇవ్వ అంటాడు. గేము అన్నీ నన్నే వచ్చి అడుగుతున్నాడు. మరి పాపం బుడ్డిగాడు. ఓకే, నీకేంటి ఫుడ్ కావాలా? హలో హలో, మా అబ్బాయికి సాంబారు, పప్పు, ముద్దపప్పు అవన్నీ వేసేయండి. ఇది బంతి భోజనాలు. అప్పట్లో వీడియోగ్రాఫర్ ఉండేవాడు కదా. మీరు తినాలి మరి.
అప్పట్లో వీడియోగ్రాఫర్ లైట్ ఒకటి తక్కువైంది. హౌ ఇస్ ఇట్? యు లైక్ ఇట్? వి మేడ్ ఆల్ ద ఫుడ్. Yes, I heard that. హోమ్ మేడ్. Like it? Yeah, Manu. Which one did you make, Manu? What's your home? All like. Everything? No, we all made it one place. బాగుందండి. ప్లేట్లో 16 వెరైటీలు కనిపించాలి. 16లో ఎక్కడైనా ఒకటి తక్కువైనా వాతావరణంలో చాలా బాగా చేశారు. బాగుందా? అరే కిడ్డోస్ అసలు ఇదిగో ఇక్కడ ఏంటో తెలుసా, దిస్ జనరేషన్ వీఆర్ సో లక్కీ. ఎందుకంటే ఫాదర్స్ టేక్స్ కేర్ ఆఫ్ కిడ్స్, మామ్స్ ప్రశాంతంగా తింటారు. అబ్బా అసలు ఎంత కష్టపడిపోతుందో కదా మోహన కోసం. వెరీ వెరీ పాపులర్ ఇన్స్టాగ్రామర్ అండ్ మరి పాపులర్ అని చెప్తే మా ఎక్స్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ గారు ఇప్పటికీను ఎప్పటికీ ఈవిడ చూసారా ఎంత బరువు మోస్తుందో, చాలా బరువు మోస్తుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. గుడ్ ఆన్ యూ, టేక్ కేర్ ఆఫ్. మా పడుతుంది అసలు. ఎవరండి, మారిపోయింది లోకం, మారిపోయింది. అమ్మాయిల రాజ్యం వచ్చేసింది. లేకపోతే వాళ్ళ ఆవిడ కొడుతుందంట వాళ్ళ అబ్బాయిని చూడకపోతే. ఏమండి బాగుందా? అండ్ మీ ఆవిడ ప్రతి ఇయర్ విన్ అయిపోతుందా? అవునా? ఎవరు మీ పేరెంట్సా? మీ పేరెంట్సా? నమస్తే అంకుల్. నమస్తే. బాగున్నదా ఫుడ్స్ అన్నీ? వేసుకోలేదేమి? ఏం కావాలి? పెరుగా? చెప్ పెరుగండి, ఇక్కడ పెరుగు. లైక్ ఇట్? హే కాన్బెరాలో లేను నేను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. అదే మీరేంటి మీ ఫేస్లు కొత్త? నాకు ఎవ్రీ ఫేస్ తెలుసు క్యాన్బెరాలో. నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చాము. మీరు న్యూ జాయినియా? మాకు మీ యూట్యూబ్ తెలుసు, విజయబాను. నా యూట్యూబ్ లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబ్ చూసారా? ఐ నో ఎవ్రీ ఆఫ్ మై సబ్స్క్రైబర్. కాదు, ఫుడ్ అంతా బాగుందా? మీరు తెలంగాణనా? హలో, వి ఆల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు పీపుల్ అండ్ వి ఆల్ సెలబ్రేట్ సమైక్య తెలుగు. వి ఆల్ ఆర్ తెలుగు. వి ఆల్ కుక్డ్. ఫీల్స్ లైక్ హోమ్ అంట. బంతి భోజనాలు బాగున్నాయా? ఈ ఐడియా మా మమ్మీ చేసినట్టు. పిఠాపురం అంట. పిఠాపురం ఎమ్మెల్యే తెలుసా? పరిచయం లేదు, సారీ. పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేము అసలు పవన్ కళ్యాణ్. జాయిన్ అయిపోతాం రేపటి నుంచి జనసేనలోని. ముందు నాటాలో మెంబర్షిప్ తీసుకొని వెళ్ళేటప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నో వరీస్. మీ పేరు? నవి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఫిట్నెస్ అని అంట. అరుణ్. మీరు ఎక్కడి నుంచి? టగర్నాంగ్, క్యాన్బెరా అది కాదు అడగట్లేదు. ఇండియాలో ఎక్కడి నుంచి? ఓల్డ్ సిటీ అంట. హలీం బాగుండుతారు అయితే. క్రేజీ బిర్యానీ, హలీం. మీది? హైదరాబాద్. మీ పేరు? అరుణ్ అంట. ఇక్కడ చూసారా బాబాయ్, మా జోస్ని ట్రాలీలో అని 5 స్టార్ హోటల్లో కూడా ఇలాగా చేయరు. మీ పేరు చెప్పలేదు. మా పేరు లోకేష్. లోకేష్ ఎక్కడ? మాది హైదరాబాద్. ఇల్దేనంట హైదరాబాద్. ఏం తెలుసు, మా 1 year old సబ్స్క్రైబర్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేనా? ఇది నన్ను ఆ బండి మీద ఎక్కించేసేలా ఉంది. అంకుల్ కంటే పెరగన్న మేరా? అదే కావాలి. ఫస్ట్ డైనింగ్ ఫర్ లిటిల్ బుడ్డాడు. పేరెంట్ నుంచి అలాగో. ఈ వీడి ఓనర్ ఈమె. సారీ, దిస్ ఇస్ హాఫ్ ఓనర్ అండ్ దిస్ ఇస్ అనదర్ హాఫ్ ఓనర్. ద ప్రొడక్ట్ ఈస్ దిస్ హియర్. ఫస్ట్ డైనింగ్ అంటే చూసారా, మేము బంతి భోజనాలు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాము మీ అబ్బాయికి. బాగుందా అంతా? ఎంజాయ్. అంకుల్ ఎలా ఉంది? ఇండియాలో మిస్ అయిన బంతి భోజనాలు మేము చూసారా, వి బ్రాట్ ఇట్ బ్యాక్. ఇండియాలో ఉన్నట్టుందా? ఫుడ్లు అన్నీ బాగున్నాయా? మేము నిన్నటి నుంచి కష్టపడ్డాం. అరే పుట్టిగాళ్ళు, అరే మీకు టేబుల్స్ ఎందుకురా? పర్లేదులే, మీకే కావాలి. మీకు తెలియదు కదా ఇదంతా ఇలా జరుగుతాయి ఫుడ్స్ అని అంతే కదా, వాళ్ళకే తెలియదు మనం ఎన్నిసార్లు తిన్నాం. ఇది కావ్య.
మేము బ్యాడ్మింటన్ ఆడతాము, టోర్నమెంట్స్ కూడా ఆడతాము. లాస్ట్ టైం మేము ఇద్దరం ఆడుతుంటేనే నా యాంకిల్ ఎరిగింది. దట్స్ ఎ షీఈ్ ఆల్సో డాక్టర్. నన్ను అక్కడే స్పాట్లో ట్రీట్మెంట్ చేసింది. షీఈ్ అ డాక్టర్. ఫస్ట్ ఎయిడ్ చేసింది, బట్ ట్రీట్మెంట్ అంతా మొత్తం అంతా యూ డీడ్ లైక్ వాట్ ఎవర్ దట్ 90% నీడ్స్ టు బి డన్ అట్ దేర్. కానీ ఇది ఏంటనంటే వాళ్ళ అమ్మాయికి మధ్యలో అప్పడాలు ఫ్రై ఎంస్ స్మగుల్ చేస్తుంది. తల్లి ప్రేమ ఏం అనలేం. ఇంకో ఇది నా వెనకాతలు వచ్చేస్తుంది, నన్ను తోసేసేలా ఉంది. హౌ ఇస్ ఇట్? అన్ని చాలా బాగుంది. చాలా బాగున్నాయా? గుడ్ గుడ్ నైస్. ఎంజాయ్ చేస్తున్నారా అండి? ఇది ట్రాలీ వేసుకొని టేస్ట్గా ఉన్నాయా? నచ్చినాయా? ఎలా ఉంది? హలో, అలా ఉందండి అంకుల్. 16 వెరైటీలు వేసాం. అసలు మొత్తం ప్లేట్ అని ఇస్తరాకులు ట్రై చేసాము, కానీ క్వారంటైన్లో క్వారంటైన్ కాదు అదేంటి దాంట్లో ఆపేశారు. మా బయో దాంట్లో ఇస్తరాకులు తీసుకురాని ఇవ్వలేదు. మా ఆస్ట్రేలియా వాళ్ళు అంటే అంకుల్ మా ఇక్కడ నుంచి ఏమైనా పట్టుకెళ్ళిపోవచ్చు కానీ మా ఏమి తీసుకురాకూడదు. హలో ప్లీజ్ కిందన పెట్టి తినండి ప్లేట్. హలో హలో, వీళ్ళకి చేతిలో పట్టుకొని తినడం అలవాటు అయిపోయి బంతి భోజనాలు పెట్టినా సరే టేబుల్ వాడట్లేదు. అమ్మ బుట్ట బొమ్మ, దిస్ ఈజ్ ద ముద్దు గుమ్మ. ఎంత బాగున్నావే. నువ్వు చెప్పు, నీ పేరేంటో చెప్పు. అదితి. బుట్ట బొమ్మ ఇది అదితి. ఇది అన్నిటిలో ఫస్టే. మా క్రికెటర్ అది సూపర్ ఆడుతుంది క్రికెట్. అసలు చాలా బాగా ఆడుతుంది క్రికెట్. షీఈస్ గోయింగ్ టు బి ఏ ఫీమేల్. ఆస్ట్రేలియా తరపున ఆడతావరా? ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్. షీఈస్ గోయింగ్ టు బి. అరే వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్ ఆర్ ద వెరైటీస్ వీ హ్యావ్. ఆవకాయ పచ్చడి, పల్లి పొడి, అండ్ అది కొంచెం పరవన్నం, ముద్దపప్పు, కందిపొడి, ఇది పొంగల్, అండ్ బూరెలు. క్లోజర్ లుక్ అంట. గారెలు నేను చూపిస్తా. గారెలు నోరా తిరగట్లేదు. హలో, నేను ఎందుకు తడబడుతున్నానంటే ఎనకతల నుంచి నన్ను చంపేస్తున్నాడు మా అబ్బాయి. మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నాను. ఇక్కడేమో ఈయన క్లోజర్ లుక్ అని చంపేస్తున్నారు. ఆ వెనకతలేమో నన్ను బాను అని పిలుస్తున్నారు. దానివల్ల తడబడుతున్నాను నేను. అరే ఒక్కసారి ఉండండి రా. ఓకే, పులిహోర, వైట్ రైస్, బీన్స్ ఫ్రై, మిక్స్డ్ వెజ్ కర్రీ, సాంబార్, అప్పడాలు, ఫ్రై ఎమ్స్, పెరుగు, అండ్ ఎక్కడో స్వీట్ ఉండాలా. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేసాము. ఐల్ గివ్ యూ ద లుక్. This is the look of it, and that's a Banti Bhojanal is happening. And వీళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు. టెక్నాలజీయా శాంతి? టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు. నెయ్యి అసలు నెయ్యి పొడి మొత్తం పూర్ణాలు, గారెలు అన్నీ ట్రాలీలో పెట్టేశారు. అరే నీ కంప్లైంట్ ఏంటి చెప్పరా? వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్? మమ్మీ ప్రైజులు కొన్నది ఏంటి? మేము గేమ్స్ పెడితే ఆ గేమ్స్లో ప్రైజెస్ ఇవ్వడానికి మమ్మీ కొన్నది కాబట్టి ఈడ ప్రైజ్ విన్ అయిపోయి ఆ లెగోది ఏదో కొన్నాడు, ఆ ప్రైజ్ది అది గెలిచియాలి అంతేరా? బాగున్నాయా? బాగున్నాయి. అయిపోయింది, మీరు తినేసారు. ఇంకేమైనా కావాలా? అరే వాళ్ళు వద్దంటారా, మనం వేసేయాలి. ఇక్కడ తినేసి ఆంటీ హౌ ఇస్ ఇట్? సూపర్. బాగుందా? వండాం మేము 300 మందికి, 400 మందికి వండాం మేము. మీరు ఇది మైక్లో మాట్లాడండి, మళ్ళీ వినిపించదు కెమెరాలో. హలో, అందరికి చాలా మంచి అరేంజ్మెంట్ చేసింది. 400 మందికి భోజనం పెట్టింది. పంచపక్వాన్లతో సహా భోజనం పట్టి పెట్టింది. ఈ అమ్మాయి మాకు ఇదే చాలన్నది. హలో, నేను ఒకరిదాన్ని వండలేదు, నేను ఒకరిదాన్ని చేయలేదు. చిన్న సబ్జెక్టు కరెక్షన్. మా టీము 10 మంది, వాళ్ళ వైఫ్లు, వాళ్ళ హస్బెండ్లు మొత్తం అందరూ చెయ్యేశారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ వేశారు.
అది మీకు ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిందా బంతి భోజనాలు ఇలాగాని? బాను భాను మా ఊర్లో అంటే మేము ఉండే విలేజ్లో మా సొంత ఊర్లో ఇటువంటి భోజనాలు సంవత్సరంలో 8 నెలలు 9 నెలలు నడుస్తూనే ఉంటాయి డైలీ. అవునా? మేము 3 నెలలకు ఇటువంటి భోజనం కమ్మడి భోజనం పెట్టావు, తిన్నాం, ఆశీర్వచనం ఇచ్చాం. థ్యాంక్ యూ. వాళ్ళు 3 monthsలోని ఇలాంటి కమ్మని భోజనం తినలేదంట, వాళ్ళు ఇప్పుడే తిన్నారంట. ఇది చాలు మాకు అసలు. సూపర్ భోజనం తినగానే చెప్పగా మా బిడ్డ అల్లుడు వాళ్ళు కొంచెం అవును ఉప్పు కారం వచ్చి జోరు అదే ఈరోజు నచ్చింది కదా మీకు? చాలా నచ్చింది. నాకులాంటి అంకుల్ అంటున్నారు, నాకులాంటి ఒకరిది ఉండకపోతే జరగదన్నా అని. అది నిజమే. ఇటువంటి దానికి నీ అటువంటి లేకపోతే ఎవ్వరు ఏమని అనుకోని ఆ అమ్మాయి అటువంటి అమ్మాయికి ఇటువంటి దొరకదు అని చెప్తుంది. కాదు, అది నిజమే. మా టీంలో నేనే రాక్షసిదాన్ని, నేనే పుష్ చేస్తాను అందరికీను. పాపం అందరూ. అరే తినండి రా, ప్రశాంతంగా తినండి. అరే బుడ్డి, యూ నీడ్ టు ఈట్ విత్ ద హ్యాండ్, నాట్ విత్ ద స్పూన్. ద ఫుడ్ టేస్ట్ లైక్ ఏ వుడెన్ స్పూన్. మా పిల్లలు తింటున్నారు పాపం, వాళ్ళు పట్టించుకోలేదు. నేను మా ఆయన్ని మా పిల్లల్ని. ఆంటీ శారీ చాలా బాగుందా అండి? చాలా బాగా. ఫుడ్ నచ్చిందా? పండుగ వచ్చిందా? తీసుకొచ్చాం, లాక్కొచ్చాం. ఏ అంకుల్? అంతే అది. ఎందుకంటే ఇండియాలో మేము చేసుకోవాలని అంకుల్ ఏంటో తెలుసా, ఇండియాలో జస్ట్ మన ఫ్యామిలీతోనే చేసుకుంటాం, ఇక్కడ అందరి ఫ్యామిలీస్ తోటి చేసుకుంటాం. అది అందరూ కలిసి చేస్తాం. అది ఇంకో ఇప్పుడు అన్ని ప్రైజ్లు గెలిచేస్తుంది. అన్నీ మేమేమో కష్టపడి అన్నీ సెలెక్ట్ చేస్తే అన్ని ప్రైజెస్ గెలిచేస్తే వాళ్ళ అబ్బాయి కూడా అన్ని ప్రైజులు గెలిచేస్తాడు. ఇద్దరు మమ్మీ అదేంటి? అవునా? వాడు చాలా ఫోకస్డ్గా ఆడాడు. వాళ్ళ ఫ్రెండ్ గెలిచేస్తాడు, వాళ్ళ మమ్మీ గెలిచేస్తుంది, వాళ్ళ అబ్బాయి గెలిచేస్తాడు. అండ్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది మాత్రం అలా ఆయన. ఇంకో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ క్యాన్బెరా. నోట్లలో ఫుడ్ పెట్టించుకొని ఉండిపోయారు, చచ్చిపోయారు అన్నారు. హలో, సైకిల్తో చెప్పండి ఫుడ్ ఎలా ఉంది? కెమెరా ఉందని చెప్తున్నారు కదా? లేదండి, ఇప్పుడే అనుకుంటున్నాను. చాలా బాగుంది. అందరూ అసలు చాలా కష్టపడ్డారు, బట్ అంత కష్టమేమో అనిపించలే. మీ నెక్లెస్ చాలా బాగుందండి. మీ పేరు? సునంద గారు. చూడండి, సునంద గారు నెక్లెస్ చూడండి. మా సునీత గారు అయితే క్యాన్బెరాకే పెద్ద మనిషి. చాలా పెద్ద మాట అనేసాను. ఇక ఈ ఇద్దరు బుడ్డిగాళ్ళు స్పూన్లతో కాదు, చేతులతో తినాలా. ఎడిటింగ్లో అసలు కట్ చేయను, ఫస్ట్ ప్రోమోలో ఇదే వేస్తాను. అరే గుడ్ రా, యు ఆర్ హీటింగ్ విత్ ద హ్యాండ్. దట్స్ గుడ్. బాగుందండి, నైస్. ఎంజాయ్ చేస్తున్నారా? ఇండియాలో ఫీలింగ్ వచ్చిందా? పెళ్లి భోజనాలు అదే ఐడియా. ఇస్తరాకు కూడా ట్రై చేసాము. ప్లాన్ బాగుందా? ఇస్తరాకు కూడా ట్రై చేసాం, కానీ అది మాకు ఆపేశారు, రానివ్వలేదు మమ్మల్ని. మా ఇస్తరాకుని మధ్యలో బయో దాంట్లో ఆపేశారు. ఎక్కడి నుంచి అండి మీరు? హైదరాబాదా? తెలంగాణ. మా ఆంధ్ర ఫుడ్ ఎలా ఉందా అంకుల్? బాగుందా? బాగా నచ్చిందా? చూడలేదు. మీ పేరు ఏంటండి? పేరు లక్ష్మీ యాదమ్మ. మీది? శెట్టి. శెట్టిసా మీరు? ఓకే. అనుష్క శెట్టి మీ చుట్టాలా? ఎక్కడో కలుస్తుంది అంకుల్ మీది. ఎంజాయ్ చేస్తున్నారా? బాగుందా ఫుడ్? భాను నేను వైస్ ప్రెసిడెంట్ నాట దానికి. మా ప్రెసిడెంట్ హలో రామ్ గారు ఇలా రండి. ఐ డెంట్ ఇంట్రడ్యూస్, హీస్ ద ప్రెసిడెంట్ అనమాట. ఆ పక్కన ఉన్న వైస్ ప్రెసిడెంట్ నేనే. ఈయన ఎవరో తెలుసా? రామ్ అనుష్క శెట్టి వాళ్ళ చుట్టాలు. ఈయనే ప్రెసిడెంట్ దానికి. ఆంటీ ఏంటి మీ సరిగ్గా తినలేదు, నచ్చలేనట్టున్నాయి. అసలు బాగాలేదు కదా ఫుడ్? చాలా బాగుంది. అసలు మరి తినట్లేదు మీరు?
హలో హలో ఇందాక మేము ఒక బుట్ట బొమ్మను చూసాం కదా, ఆ బుట్ట బొమ్మ వాళ్ళ బాగా రెడీ చేసింది ఈమెనే. సో మాకు బుట్ట బొమ్మ కన్సర్న్ ఇచ్చింది, ఈమె ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము తీసుకోం. హాయ్, ఎలా ఉంది? సూపరా? ఆ పల్లిపొడి చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. పల్లిపొడి పావని మళ్ళీ పూర్ణాలు పావని దీప్తి చేశారు. పూర్ణాలు అంటే అందరి చేతులు పడ్డాయిలే, అందరూ ప్రిపరేషను గ్రైండరు. అవార్డు ఇవ్వాల్సింది. పూర్ణాలు అయితే పాప శాంతి గారు మా డాక్టర్ అమ్మ, ఆపియండి అని అంటే అయ్యి బాబోయ్. కాదు, హోమ్ మేడ్ ఫుడ్, కానీ ఈ ఎక్స్పీరియన్స్ బాగుందా బంతి భోజనాలు? నైస్ థ్యాంక్ యూ. I'm very sorry, I know it is very embarrassing to put a camera on the face, but I want to capture everyone as much as possible because it's a memory for us. నేను ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానో నాకు తెలీదు, బట్ ఇంగ్లీష్లో సంక్రాంతి సంబరాలు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఫుడ్ నచ్చిందా? ఈమె కూడా వెరీ ఫేమస్, క్యాన్బెరాలో చాలా ఫేమస్ నా తర్వాత. అందరం కలిసి చేసాం ఆ టీం అంతా. అరే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఏంటనంటే నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఆల్సో హెల్పింగ్. తన పేరేంటి? భరణియా? తరుణి తల్లి సూపర్ అమ్మా. ఇక్కడ పెద్ద చిన్న ఎవరు లేకుండా అందరూ పనిచేస్తారు. హాయ్ చెప్పరా. హాయ్, క్యూట్ ఉంది. దీనికి పూర్ణంలో నెయ్యి వేయండి. అసలు మర్యాదలు ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదు. కాదు, మీ అందరి మొహాల్లో నాకు కొత్తగా కనిపిస్తుంది. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. రమేష్. ఎక్కడి నుంచి? ఇక్కడే. తగర్నాం కాదు, ఇండియాలో ఎక్కడి నుంచి? రాజంపేట, కడప డిస్ట్రిక్ట్. బాబోయ్, రాజంపేట కడప డిస్ట్రిక్ట్. హలో, మీరేమి బంగాళదుంపలు తేలేదు కదా? హలో, ఈయనైతే మీ పూర్తి పేరు చెప్పండి. సత్యరంజిత్ రెడ్డి బయానా. బాబోయ్, భయపడాలి, ఎందుకంటే మీరు ఏంటి కరాటేనా ఏం నేర్పిస్తారు? టైకోండో నేర్పిస్తారు, కానీ బ్యాడ్మింటన్లో నాతో ఓడిపోతారు. ఇన్ ది రింగ్ he beats everyone, in the court I beat him. ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైమా? రీసెంట్గా చాలా పాపం తిని ఇప్పుడే చేస్తున్నారు. హలో, అసలు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్. అసలు ఎలా ఉంది ఫుడ్? బ్యూటిఫుల్. అన్ని క్యాన్బెరా వచ్చిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్యాన్బెరాలో ఉంటారు? మా ఆడియన్స్ చెప్తారా? 25 years లో ఫుడ్ ఇలా పెట్టలేదు. నాటే కిచెన్ ఇది. కానీ నేంటో తెలుసా, మా క్యాన్బెరా మహేష్ బాబు. హలో, మీరే? అది చెప్పించుకోవాలి. హలో, నేను చెప్పాను కదా, ఈయన మా క్యాన్బెరా మహేష్ బాబు. మన ఏంటి ఇండియాలో ఉన్న మహేష్ బాబు ఓల్డ్ అవరు, సారీ, ఈయన అవరు మహేష్ బాబు. బాగుంది అయితే. హలో, చేత్తో తినాలి. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్. హలో, నేను కావాలిస్తే కలిపేస్తాను. హౌ ఇస్ ఇట్? పూర్ణం శాంతి, she cooked that buri for 5 hours. I asked her to stop it. With love కాదు, ఆవిడ కుక్ చేస్తుంటే నాకు పెయిన్ వస్తుండే. 5 hours లిటరల్గా సన్లో ఉండి బాబోయ్ నేను ఆపేమని చెప్పాను, బట్ షీ డిడ్ంట్. ఫుడ్ బాగుందా? ఆ స్పూన్ తీసారా? ఆ స్పూన్ చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకు. అక్కడ పెడియండి, క్లీన్ చేద్దాం. ఈయన అనదర్ ఇంపార్టెంట్ పర్సన్. ఆండ్రూ బార్ తర్వాత ఈయనే మా చీఫ్ మినిస్టర్. ఆండ్రూ బార్ తర్వాత ఎవరిది? ఆండ్రూ బారా? ఆండ్రూ బారే ఆండ్రూ బార్ మా చీఫ్ మినిస్టర్. రేపు బ్యాడ్మింటన్కి వస్తున్నారా? అయినా సరే ఫుల్గా తినాలి. ఓకే, ఫుల్గా తిని రేపు చేయండి. హలో, ఫైన్ పెట్టారు మీరు, అదే అయ్యో బాబోయ్. హలో, మీది ఏ ఊరు?
మన ఈ ఊరే కాదు, ఇండియాలో ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాదా? మా సుబ్బయ్య హోటల్ సీక్రెట్ ఎలా తెలిసింది మీకు? అది ఆల్రెడీ వెరీ నోన్. కాదు కాదు, మా సుబ్బయ్య హోటల్ హైదరాబాద్ రావడం వలన మీకు తెలిసింది బూరికి కన్నం పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలని. ఒప్పుకోండి. నేను ఇక్కడ ప్రాంతీయ గొడవలు రేకెత్తిస్తున్నాను. హాయ్, హలో. అంతా ఈ ప్లేట్ కొంచెం ఎంటీగా ఉంది, కొంచెం వేయండి. హలో, హౌ ఆర్ యూ? బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారా? ఇగో వీళ్ళు ఉన్నారే మా కెన్బెరా అందగతలు. అండ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. నా ఛానల్లో కొన్ని డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి. నేను దీంతోనే డ్యాన్స్ చేస్తాను. మల్లికి తల్లి. మీరు చాలా కష్టపడ్డారు. మీరు ఫేస్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా? మీకు ఐడియా ఉందా? హలో, కొరియన్ స్కిన్ ఆయన మెయింటైన్ చేసేది. అదే కదా, చాలా సీరియస్ గా ఈయన నాకైతే చాలా నచ్చారు. ఆల్మోస్ట్ గోదావరి. మీకు ఏమైనా మీ ఇంట్లో కానీ మీ పార్ట్నర్స్ కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ వేరే వాళ్ళు చాలా మంది అలా అలా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. మా గోదావరి వాటర్ తగిలింది మీకు ఉంది ఎక్కడో అక్కడ మీరు తాగేసి. మీ తర్వాత ఆయన మర్యాదలు తర్వాత ఇంకెవరైనా సరే. మీరు వెబ్ డెవలపరా? నేను 4.0లో ఎప్పుడో వర్క్ చేశాను చాలా సంవత్సరాల క్రితం. దిస్ పర్సన్ ఈజ్ ఈటింగ్ ఫస్ట్ టైం బట్ సెకండ్ టైం అనంట. ఏమండి మీరు ఆ పక్కకు వస్తే, హలో, నేను ఉప్పుతో దిష్టి తీసేస్తాను మీకు. ఓకే, దిష్టి పెట్టేస్తున్నారు ఈయన. హలో, మన నాటకు వచ్చినప్పుడు ఎవరికి దిష్టి తాగలకూడదు. ఓకే, మనం బాధ్యతగా తీయాలి. ఈయన ఏంటో తెలుసా? హలో, ఇలా ఆవిడ పేరు చెప్పి తర్వాత ఈయన పేరు చెప్పాలి. ఆవిడ పేరు చెప్పాలి, మోహన అని చెప్పి. మోహన తీసాను. మోహన గారి హస్బెండ్. నా పేరు లేదు. యా, మా ఏంటి కెన్బెరా చిరంజీవి టైప్ అనమాట. మా కెన్బెరాలో చిరంజీవి అంటే ఈయనే, సత్యవర ప్రసాద్. ఈయన ఫుడ్ అయితే బాగుంది కదా. హలో, మీరు కాదు ఆయన. ఆయనకి 15 seconds లేట్గా వెలిగింది. కాదు, ఇగో ఏమండి, ఈయన గారి వైఫ్ ఎక్కడ ఉన్నారో ఈ వీడియో చూస్తే. హలో, ఇక్కడ మీ ఆయన గారు పులిహోర కలుపుతున్నారు, పులిహోరలో నెయ్యి కలుపుతున్నారు, తాలింపు వేస్తున్నారు. ఏం లేదు, పూర్ణంలో నెయ్యి వేస్తున్నాను. కాదు, పులిహోరలో నెయ్యి వేస్తున్నారు. పరవాణంలో. హలో, ఇక్కడ ఈయన పులిహోర కలిపేస్తున్నారు. I didn't know you guys. It's first time I'm seeing. Like, where are you guys from? Hey, we are very glad. We welcome everyone. Are you guys enjoying? Yes. Yes. Where are you from? Nepal. Hey, you almost know every food. Like, we all are neighbors. We know this. Behind the school, and we just came from the evening walk, and we just thought, oh, it's an Indian festival. What's it? It might be something similar to us. Let's go and see. I just see my friend over here, Sai, and he told us to enjoy it. And celebrate the festival. Call more friends if you can. No, we have 2 more friends coming. Yeah, that's nice. But it's really nice. This is Pongal. So it's a Pongal. It's a harvesting festival. So we also in Nepal celebrate the Makar Sankranti at the first of Magh. We also call Makar Sankranti. We also call it's the same thing. I was born on that day. Makar Sankranti. Jan 14. Yes. Makar Sankranti we also call the same. We also celebrate that. We make laddus.
వీళ్ళంట పక్క వీధిలో ఉంటారంట, మన సెలబ్రేషన్ చూసి జాయిన్ అయ్యారంట, నేపాల్ నుంచి అంట. వాళ్ళది కూడా మకర సంక్రాంతి అని పిలుస్తారంట. లైక్ ఈ ఫెస్టివల్ వాళ్ళు సేమ్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇందాక నేను దీపక్ రాజ్ గుప్తా అని ఒక ఎక్స్ మినిస్టర్ని చూపించాను కదా, వాళ్ళు కూడా సేమ్ చెప్పారు. వాళ్ళు మకర సంక్రాంతి అంటారంటారు. నేను ఇప్పటి వరకు దాన్ని తెలుగు వర్డ్ అనుకున్నాను, అది ఓన్లీ తెలుగు, మిగతా అందరూ పొంగల్ అంటారు అనుకున్నా, కానీ కాదు, అందరూ మకర సంక్రాంతి. చాలా మటుకు చాలా స్టేట్లో మకర సంక్రాంతి అంటారు. You're enjoying, right? Yeah. Enjoy your hospitality. This is how we traditionally eat on the table, but we eat with the hand, not with the banana leaf. And banana leaf. Sorry, it's very expensive to source in Canberra. Each leaf is $3, and we are Special interview. like it's a. And where's Sobra? So it's a new year. Basically, it's a new year we celebrate. New member. One more guest. Okay. This is Say hello. కొత్త కొత్త గెస్ట్లు జాయిన్ అవుతున్నారు. This will come in 7 news. So say hello. Yeah, you guys are invited in our Momos festival. వీళ్ళు నేపాల్ వాళ్ళు అంట, వాళ్ళు సెల్ఫ్ ఇన్వైట్ చేసుకొని వచ్చారు. మేము భోజనాలు పెట్టిన మహిమతోటి ఆ క్రియేటివిటీ దానికి వచ్చేసి రంగోలీ విన్ అయిపోయింది. అది మా లిక్కి తల్లి విన్ అయ్యింది. ఏమి అంతే కదే? అంతేగా వీళ్ళు ముగ్గులు పోటీల్లో విన్నర్స్ అయ్యారు. మా బుట్టబొమ్మ, ఐ వాంట్ టు షో మై బుట్టబొమ్మ. చాలా అందంగా రెడీ అయింది అదితి. చూపించమని ఒకసారి నీ డ్రెస్ చూపి. వావ్ 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 వావ్. ఒకసారి ఫోటో తీస్తాను. వీడియోనే తీసానే. ఓకే, ఎవరైనా అంటే వీడియో తీస్తారా? ఇది ఒకసారి. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరర్. అందరు చూపించండి. ఎస్, ఇటువైపు చూపించాలి మీరు. దిస్ ఈస్ ద దట్ ఈస్ ద మీడియా హూ ఇస్ కవరింగ్ ద మీడియా. అబ్బా నాకు మైక్ ఉంది, నేను గట్టిగా మాట్లాడేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. అదితి షీ ఈజ్ ఆల్సో క్రికెటర్. ఇప్పుడు మేము కూర్చున్నాం, మా ఆయన హలో చెప్పు సునీల్. మేము ఎప్పుడు కూర్చున్నాం, వీళ్ళు మమ్మల్ని సాగుకొట్టేస్తున్నారు వడ్డించేసి. వీళ్ళందరూ వడ్డిస్తున్నారు మాకు. సత్య నైస్ టు మీట్ యు. హలో. Hi, how are you? I'm good. Happy Sankranti అందరికి. హ్యాపీ సంక్రాంతి. సారీ, మేము ఇందాక మీడియా కవరింగ్లో కవరేజ్లో మీరు లేరు, మిస్ అయ్యారు. హలో, నేను చచ్చిపోతాను అందులో. హలో, నాకు నెయ్యి కూడా వద్దు. హలో, వీళ్ళు చంపేస్తున్నారు నాకు వడ్డించి. హలో, నాకు అంత వద్దు. పక్కన ఆయన కూర్చున్నాక నాకెందుకు వచ్చింది? ప్రసాద్ గారు, హలో. ఆయన రేపు బ్యాడ్మింటన్ ఆడాలి నాతోటి. డెఫినెట్ గా ఎనీ టైం. అలా అసలు see this is what community is. Help each other. Yeah. Thank you so much. No, it's always a pleasure. Yes, thanks Petalli. ఇక్కడ ఎవరైనా కూర్చున్నారా? వస్తారు. పెట్టియండి. మా ఈసీ టీం అందరూ కూర్చుంటే ఆల్ ద కమ్యూనిటీ పీపుల్ ఆర్ హెల్పింగ్ అండ్ సర్వింగ్. వీడియో క్రెడిట్ ఉంది, నేను వీడియో తీస్తా. ఇది మా దీప్తి, అసలు అద్భుతంగా పులిహోర అదే చేసింది, చాలా బాగా చేసింది. మా వడ స్పెషలిస్ట్ గారెల చిట్టమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఆ డెకరేషన్కి చాలా హెల్ప్ చేశారు. మీరు ఫుడ్ సర్వింగ్ కూడా చేశాను. అవునవును, అయ్యో సారీ. ఆయన ఫుడ్ సర్వింగ్ చేశారు. వాళ్ళు నేపాలీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు. మా కమ్యూనిటీని దేశాలకి స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ని ఏమంటారు నాకు తెలుగులో, ఇంగ్లీష్లో తెలీదు, సారీ. విస్తరించారు. ఈయన మా సెక్రటరీ, బ్యాక్ బోన్ అంటారు కదా. వాట్ ఈస్ దట్? సో T1 నుంచి T1 ఇక్కడ T1 బోన్ నుంచి బ్యాక్ బోన్ స్పైన్ T1 నుంచి S1 S2 వరకు ఆయన. సారీ, మెడికల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. యు నో వాట్ ఐ మీన్. అన్ని డిస్క్లు ఆయన. ఈమె శ్రవంతి, ఆయన బెటర్ ఆఫ్. ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయండి. ఇదిగో మా పూర్ణాలు రాక్షసి.
తినేసానమ్మా. రాక్షసిలా చేసింది, నిజంగా రాక్షసిలాగా. నాకు భయం వేసింది. 500 600 బాబోయ్. ఆ పూర్ణం మొత్తం 2 days ముందు చేసి, 1 day ముందు చేసి, అమ్మ బాబోయ్, వాళ్ళ ఇంట్లోనే చేసాం. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఆవిడ, కానీ ఈవిడే రియల్ ప్రెసిడెంట్, ఆయన డమ్మీ ప్రెసిడెంట్. ఈయన ఏంటో తెలుసా, మా ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ ఇంపార్టెంటో కాదో తెలియదు, కానీ మా క్యాన్బెరాకి ఈయన చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మాట్లాడుతున్నాను, మీరే. లేదు, డూ అన్నాను కదా నేను. మేల్లో మీరు ఇంపార్టెంట్ అయితే ఫీమేల్లో ఆవిడ ఇంపార్టెంట్. హలో, హౌ ఇస్ ద ఫుడ్? థ్యాంక్స్ ఫర్ ఈటింగ్ విత్ ద హ్యాండ్. ఎవరు స్పూన్ అడిగారు? అసలు నేను ఆర్డర్ ఇచ్చాను అక్కడి నుంచి, పక్క టేబుల్ నుంచి. బాగుందా ఫుడ్? యా, నేను ఆల్రెడీ కవర్ చేసాను వీడియోలో, చెప్పాను ఆల్రెడీ. బెస్ట్ సర్వింగ్ అవార్డు అంటే పాపకి ఇవ్వాలంటే ఇచ్చేసాను. హలో, ఇంకా మా ఆయన దగ్గరికి రాలేదు పాపం. నేను చేసింది మా లవర్ పాయింట్, నేను చేసింది 5% అయితే 95% ఈస్ మై ఎవ్రీ ఉమెన్స్ బిహైండ్ సక్సెస్ ఈజ్ మై హస్బెండ్. అదే సింగ్తో సింగింగ్, మాటలు తడబడింగ్. గుడ్ ఫుడ్ అండ్ క్లౌడ్ కిచెన్ అంట. నేను క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసేద్దాం అనుకున్నాను, బట్ పసంద్ ఇస్ హిందీ. మేఘాల వంటశాల ట్రై చేద్దాం. ఈ తెలుగు చచ్చిపోతుంది క్యాన్బెరాలో. ఇగో మా క్యాన్బెరా యాంకర్ సుమ ఈజ్ మై బ్యూటిఫుల్ కేతి. అండ్ మహేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పాం, ఈయన ఎక్కువ ఫుటేజ్ కవర్ చేసేస్తున్నాం. ఎక్కువ కవర్ అయిపోతున్నారు. అసలు దిస్ టెక్నాలజీయే తట్టుకోలేకపోతున్నాం. ఈయన ఉన్నారే, ఎవ్రీ లాజిస్టిక్ డజంట్ కమ్ టుగెదర్ ఇఫ్ హీ ఈజ్ నాట్ దేర్. హీ ఫైండ్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ సొల్యూషన్. తర్వాత వీడియో చూసాక అర్థమవుతుంది మీకు. షీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో షీ ఈజ్ నాట్ ఇన్ ఈసీ, షీ ఈజ్ అవర్ పార్ట్ ఆఫ్ ఈసీ. మేము లాగేసుకున్నాం. థ్యాంక్స్ అండి, చాలా మేము కష్టపెట్టేసాం మిమ్మల్ని చాలా. ఇక మా తేజు డెకరేషన్ ఒక హలో, మీకు పబ్లిసిటీ ఇస్తున్నాను. మాకు ఏంటి, మనకు పెద్ద డెకరేషన్ థింగ్ ఏముంటుంది ఇండియాలోని? సబ్యసాచి లాంటి వాళ్ళు పాపం సబ్యసాచిలో, కానీ సబ్యసాచి క్లోత్స్ కదా, అంటే అంత పెద్దది చెప్పాలి అని అన్నది నా ఉద్దేశం అనమాట. అలా మా క్యాన్బెరా కాదు, ఇట్స్ రికార్డెడ్, ఐ విల్ ఎడిట్ ఇట్. ఓ ప్లీజ్ చేయకట్లా. హలో, నన్ను ఓవర్ నైట్ పబ్లిక్ పాపులర్ చేస్తే పాప ఆవిడ ఫీల్ అవుతారు. కానీ హే వెయిట్, లైక్ నాకు అసలే మాటలు తక్కువ వస్తాయి. మా క్యాన్బెరాకి సబ్యసాచి లాంటి వాళ్ళు, కానీ బట్టలకు కాదు, డెకరేషన్కి. ఓకే, డెకరేషన్కి తేజు డెకరేషన్స్. ప్లీజ్ వాచ్. ఆయన మాత్రం అప్లోడ్ చేయడు ఫొటోస్. అప్పుడప్పుడు ఆయనకి అవసరం లేదు, పబ్లిసిటీ అవసరం లేదు, అసలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు నచ్చిందా ఫుడ్? ఆంధ్ర ఫుడ్. మీ ఆవిడ కనిపించలేదు నాకు. పూజకి వెళ్ళిందా? వచ్చేమనాల్సిందే. కాదు, నచ్చింది కదా బాగా? చాలా బాగుంది. ఆల్ గుడ్. తీయడాలు ఉండవు. హలో, నీకు ప్రైజ్ ఇచ్చారా లేకపోతే లేదా? ఇగో నీకు ప్రైజ్ ఇవ్వకపోతే నేను 2 రాష్ట్రాలు, మొత్తం ఆస్ట్రేలియా ఇంక్లూడింగ్ టాస్మానియా, అటువైపు ఫీజీ, సౌత్ వెస్ట్ కాదు, నార్త్లో హవాయి, ఇంకా ఇటువైపు నార్త్లో పాపనూగ్ని, ఆ పైన సౌత్ ఈస్ట్ ఏషియా అంతా తగలబెట్టేద్దాం అనుకున్నాను నేను. మిస్ చేసేసారు, బతికిపోయారు. ఇప్పుడు జడగంటలు, మా జడగంటలు చూసారా? నాకు ఇవ్వే కొద్దిసేపు. వాళ్ళు జడ. థ్యాంక్ యూ, బట్ ఎక్సలెంట్ చేశారు. బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? ఏం నచ్చింది? అన్ని అంత మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ అండ్ లేడీస్ అందరూ కూడా ఎఫర్ట్స్ ఎక్సలెంట్. మేము తెలుసా అబోవ్ 400కి చేసాము, ఫుడ్ అయిపోయింది.
అమేజింగ్ అనమాట. 400 అబోవ్ చేసాము. మీ కష్టం ఫుడ్ అయిపోయింది. అదే జనరల్ ఫుడ్ మిగిలిపోతుంది కదా మనకి. ఫుడ్ అయిపోయింది. అంటే ఏంటి తెలుసా, నేపాల్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు. అక్కడ వాళ్ళు జస్ట్ వాక్ చేస్తూ అదే వాళ్ళు చెప్తున్నారు హ్యాపీ సంక్రాంతి. అదే వాళ్ళు నేర్చుకొని చెప్పారు. వాళ్ళు చెప్పారు కదా. దిస్ ఈస్ వాట్ వి అవర్ ఈవెంట్ ఈస్ సక్సెస్ఫుల్ బికాస్ విత్ ఎవ్రీ వన్ అందరూ ఎంజాయ్ చేశారు బాగా. అసలు ఈ టైం వరకు అందరూ కూడా సో హాట్. ఇట్ వాజ్ లైక్ అసలు బర్న్ అయిపోతుండే అంతలాగా ఉండే. బట్ నెక్స్ట్ మా ఉగాది ఈవెంట్ ఉంది. ఉగాది ఈవెంట్లో కలుద్దాము. నేను ఇప్పుడు తింటాను. మా ఆయన పాపం లాక్కొని వచ్చాను. నేను తినలేదు ఇంకా ఫుడ్. అందరితో పాటు నేను కూర్చుంటా. బాబోయ్ నన్ను తిడుతున్నారు. నేను ఇక్కడ ఫుడ్ పెట్టి అన్ని పెత్తనాలు చేస్తున్నాను. పక్కన తప్పు అని చెప్పి అయ్యో బాబోయ్ నన్ను తిడుతున్నారు. హలో తెలుగు ఆడపడుతు అయితే హలో మహేష్ గారు, తగులుకోండి మీరు. అసలు ఇక్కడ అదే కాదు కాదు నాకు అన్ని ఫుడ్ వేస్తున్నారు కానీ నేను తిన్నది లేదు. వడ్డిస్తున్నారు. సారీ తెలుగు టీచర్ అమ్మ. చచ్చా ఇగో ఈ హైదరాబాద్ హస్బెండ్ వల్ల నా తెలుగు భ్రష్టు పడిపోతుంది. ప్లీజ్ మనం ఇన్ని వండిసామని వీళ్ళు వడ్డిస్తుంటే అప్పుడు పెయిన్ తెలుస్తుంది. మనం చాలా వండిసాము కదా. అవును, ఇన్ని ఉన్నాయో ప్లేట్లో అనిపిస్తున్నాయి అసలు. ఇగో ఇంకా అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. ఏం తింటున్నానో తెలియట్లేదు, ఏదో తింటున్నాను. ఎవరు ఇంత ఫుడ్ బాగా చేసిన వాళ్ళు అసలు చాలా బాగుంది అసలు. అప్పుడు ఎవరు వేయించారు? రాత్రిగా మీరు అందరూ వెళ్ళిపోయారు. నేను మా ఆయన కూర్చుని అప్పుడాలు వడియాలు ఫినిష్ చేస్తాం. 1:30 ఇప్పుడు వెళ్ళాం ఇంటికి వాళ్ళ ఇంట్లోంచి. వద్దండి కష్టపడి ఏం అయిపోతున్నాయి. మళ్ళీ పొద్దునే బూర్లు అని పొయ్యిలు లాగేసుకుంటారు. ప్రయాణం చేయించడానికి ఉండదు. బ్యూటిఫుల్ గా వస్తే చాలు. నటించక్కలేదు, ఆర్గానిక్ గా ఉంది. బాబా నాకు దెబ్బలు పడ్డాయి ఇక్కడ. కొత్త పెళ్లి కొడుకున్నట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను తినడం కంప్లీట్ చేయకపోతే ఎవరు లెగడానికి వీల్లేదు ఈ మొత్తం రోలో. అవును, లెక్కకూడదు. ఎవరు చేయండి పోయినా బాను ఎక్కడికి కాదు, నేను మెల్లగా తింటున్నాను. అదిగో నీ మీద సాంగ్ వస్తుంది చూసుకో. ఏంటిది మీ సెల్ల పిల్లన? అసలు నాకు ఇంతైనా కోపం ఉంటుంది. హీరోయిన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ వీళ్ళందరినీ ఏడిపిస్తున్నాను నేను. సో మెల్లగా తిని ఇలా ఎవరు లెగరంటే నేను కంప్లీట్ చేయకపోతే మేము లేసేటట్లేదు. యా, సో నేను మెల్లగా తింటున్నాను. వాళ్ళందరూ మొత్తం చివరికి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. హలో మేము 16 వంటలు, దట్ ఇంక్లూడింగ్ సాల్ట్. అలా సాల్ట్ 20 ప్లేట్లు సాల్ట్ వేసి వెళ్ళేది. నాకు 16 వంటల్లో సాల్ట్ వేయలేదు కాబట్టి నేను నా ఫుడ్ కంప్లీట్ చేయలేకపోయాను. నేను ఇప్పుడు ఎందుకు అయిపోయాక ఎంటీ ప్లేట్లు ఎందుకు వేయడం అమ్మా? అసలు సరిగ్గా అసలు మర్యాదలు అసలు బాగాలేదే. అసలు బాగాలేదు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే నీకు ఊర్లో ఉప్పు కావాలేమో. నేను ఫస్ట్ నుంచి తిందామని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా ప్రెసిడెంట్ గారు చెప్పారు ఫస్ట్ సాల్ట్ వేయాలి అని. ఓకే, వీళ్ళు నాకు లాస్ట్లో వేసారు. మర్యాదలు అసలు బాగాలేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కావాలని మిమ్మల్ని కూర్చోబెట్టాను. సరే ఇంకా పాపం వాళ్ళు కూర్చున్నారు. నుంచున్నాను నేను. తిండం ఆపాను నేను. పాపం ఎవరి బంతిలో ఎవరు తినకపోయినా లేకూడదండ. సో నేను వీళ్ళందరినీ కావాలని కూర్చోబెట్టేశాను. ఆఫ్టర్ పార్టీ అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా? ఇక్కడ వరకు చేయడం ఒకటి,
ఎంత పెద్ద హాలు ఆ బయట, అది అంత క్లీన్ చేయడం అనమాట. వీ హైడ్ లైక్ 2 క్లీనర్స్, కానీ సరిపోదు, అందరము కలిసి ఒక చెయ్యి వేస్తారన్నమాట వాలంటీర్స్ అందరూ. సో దానివలన అంత క్లీన్ అయిపోతుంది.